వరంగల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు సంగ్రామ సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. రైతు సమస్యలు, పంటల ధరలు, సాగునీటి అంశాలపై కీలక చర్చలు జరగనున్నాయి. ప్రభుత్వ విధానాలపై విమర్శలు, భవిష్యత్ కార్యాచరణపై పార్టీ నేతలు స్పష్టత ఇవ్వనున్నారు. వరంగల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు సంగ్రామ సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. రైతు సమస్యలు, పంటల ధరలు, సాగునీటి అంశాలపై కీలక చర్చలు జరగనున్నాయి. ప్రభుత్వ విధానాలపై విమర్శలు, భవిష్యత్ కార్యాచరణపై పార్టీ నేతలు స్పష్టత ఇవ్వనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. రైతు సంగ్రామ సదస్సు నిర్వహిస్తుంది. ప్రస్తుతం మనం సదస్సు ప్రాంగణంలో ఉన్నాము. భారీగా రైతులు ఇప్పటికే సదస్సు వద్దకు చేరుకుంటున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రైతులను వంచిందని చెప్పేసి రైతు డిక్లరేషన్ పేరుతో వరంగల్ వేదికగా రైతు డిక్లరేషన్ ప్రకటించి ఆ రైతులకు అన్యాయం చేసింది. ఆ రైతు డిక్లరేషన్ లో అనేక హామీలు ఇచ్చి హామీల తర్వాత ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలైనా హామీలు నెరవేర్చలేదు. రైతులను మోసం చేసింది. ఎందుకంటే రైతులకు ఇచ్చిన హామీల వల్ల రైతులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. దీంతో రైతులు 2.5 సంవత్సరాలైన రైతులకు అన్యాయం జరిగిందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ రైతు సంగ్రామ సదస్సు నిర్వహిస్తుంది. ఇక్కడ నుంచే వరంగల్ నుంచే రైతులకు జరిగిన మోసాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలిసే విధంగా చేయాలని బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రైతు సంగ్రామ యాత్రకు భారీగా రైతులు చేరుకుంటున్న పరిస్థితి. ఇక్కడ మనతో కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడడం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి? నమస్కారం. మేము దేవరప మండలం కడవెండి నుంచి వస్తున్నాము. రైతులకు వాస్తవానికి రైతు డిక్లరేషన్ లో చెప్పిన హామీలు అన్ని బూటకము. రైతు కళ్ళాలలో అకాల వర్షాలకు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక కాంటా పెట్టి 40 కిలోలకు 2 కిలోలు కట్ చేస్తున్నారు. ఒక కింటకి 5 కిలోలు కట్ చేస్తున్నారు. అంటే 20 కిలోలు జోకి 2 కిలోలు కట్ చేయడం రైతులు నెట్టట ముంచుతున్నారు. మొక్కజొన్న కాంటాలు ఎక్కడ కూడా కళ్ళాలు ఎక్కడ స్టార్ట్ చేయలేదు. మొక్కజొన్న దగ్గర 2 నెలలు అవుతుంది కటింగ్ అవి. ఇప్పటికి కూడా వాళ్ళకు గోడాంలు కేటాయించలేదు. చాలా రైతులు ఆవేదనతో ఉన్నారు. ప్రభుత్వం అనేది ఇకనైనా మేల్కొని రైతులను మోసం చేసినామని బేషరతుగా క్షమాపణ చెప్పి ఈ 15 రోజులలో కళ్ళాలలో కూడా రైతులలో కాంటాలు పూర్తిగా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మనం చూస్తే రైతులకి పంట సాయం కింద ఎకరాకి 15,000 ఇస్తామన్నారు. ఇటు వ్యవసాయ కూలీలు కూడా 12,000 ఇస్తామని ఇక్కడ నుంచి డిక్లరేషన్ చేశారు. ఇవి నిజంగా నెరవేరినాయా? గ్రౌండ్ లెవెల్ లో జరుగుతున్నాయా? ఏం జరుగుతుంది? ఇప్పటివరకు చెప్పిన హామీలు అన్ని పూటకు మాట్లాడారు. ఇప్పుడు ఏం వస్తలేవు, అటువంటి ఏం లేదు, ఏం రావట్లేదు. అంటే మనం చూసుకుంటే ఇప్పుడు రైతు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు పక్షపాతిగా మేము ఉంటామని చెప్పారు. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి నమ్మి మద్దతు ఇచ్చారు. ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులున్నా రైతు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? రైతులు చాలా దారుణంగా ఇప్పుడు కళ్ళల మీద ఒడ్లు ఎక్కడ ఒడ్లు ఉండడం, మరి ఆ కాంటాలు చక్కగా పెట్టకపోవడం, నిన్న వాన పడ్డ అకాల వానలకు కళ్ళాల మీద ఒడ్లు తడిచి ముద్దాయి ఎక్కడ ఘోరంగా రైతులు బాధపడుతూ తెలంగాణ పొద్దాగా పడదాలు లేక కొంతమంది చాలా మంది బాధలు పడుకుంటా ఆ కళ్ళాల మీద ఒడ్లు ఎక్కడనే ఉన్నాయి. మీరు చెప్పండి, ఒక రైతుగా మీరు చెప్పండి, అసలు ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? ఎందుకు ఈ ప్రభుత్వం మీద మీరు వ్యతిరేకత చూపెడుతున్నారు? మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు? మీరు చెప్పండి అన్న, మీరు రైతుగా చెప్పండి, అసలు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి?
మీరు ఎందుకు ఈరోజు రైతు సంగ్రామ సదస్సుకు వచ్చారు? ప్రభుత్వాన్ని మీరు ఇక్కడ నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందుకు జాతీయ నాయకుడైన కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి అదే మన వరంగల్లో వేదిక ద్వారా రైతులకు అమలు కాని హామీలన్నీ ఇచ్చారు. ఆ హామీలు ఇచ్చి ఈరోజు అధికారంకి వచ్చిన తర్వాత కనీసం రైతులు పండించిన ఒడ్లు కొనే పరిస్థితి లేకుండా అయిపోయింది. ఇవాళ రైతులు పంట పండించిన ఒడ్లు కళ్ళాల మీద పిల్లలు, భార్య, భర్తలు అందరూ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వర్షాలకు కుప్పలు తడిసిపోతా ఉన్నాయి సార్, వరిదానం తడిసిపోతా ఉన్నాయి. వరి పంటలు స్టార్ట్ కాగానే కాంటాలు స్టార్ట్ చేసి బస్తాలు తీసుకొచ్చి పెడితే రైతులకు ఇబ్బంది జరిగేది కాదు. సకాలంగా రైతుల ఒడ్లు కొంటలేరు. రెండోది వచ్చేసి రైతు భరోసా ఇస్తా అన్న చెప్పి కేసీఆర్ 5,000 ఇస్తా అన్నాడు. నేను 15,000 ఎకరానికి 10,000 ఇస్తా ఉన్నాడు. నేను 15,000 ఇస్తా అన్న రేవంత్ రెడ్డి గారు ఇలా 15,000 కాదు కదా, 3 సార్లు రైతు బంధు పథకాన్ని అమలు చేయకుండా 3 సార్లు రైతులకు ఇచ్చే డబ్బులు ఎగ్గొట్టింది. రైతులకు ఎకరానికి 6,000 రూపాయలు ఇస్తా అన్న రేవంత్ రెడ్డి గారు ఒకేసారి ఇస్తలేడు సార్, ఎకరానికి ఒక్కసారి. అది కేసీఆర్ గారు ఒక సభ పెట్టి ఒక సమావేశం పెట్టి రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పేటప్పుడు మాత్రమే ఒకసారి ఒక ఎకరాకు 6,000 రూపాయలు ఇస్తుంది సార్. ఈ 6,000 రూపాయలు వేస్తే రైతు బయట నుంచి అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టిన సాయం ఎట్లా జరుపుకుంటారు? 6,000 రూపాయలు ఇస్తే చిన్న పిల్లలకు ఇంట్లో తిండికి వాటికి వీటికి పెట్టుకోవచ్చు తప్ప అప్పులు చేసే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి గారు ఇదొక పెద్ద పొరపాటు చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు రైతులకు అన్యాయం చేస్తా ఉన్నాడు. యూరియా విషయంలో కూడా అధికారం రాకముందుకు 2014 ముందు ఏ విధంగానైతే ఎరువుల కోసం రైతులు ఇబ్బంది పడేదో అదే విధంగా ఇవాళ ఒక యూరియా బత్త కావాలంటే చెప్పుల లైన్లలో పెట్టి మహా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. మళ్ళీ మార్పు తీసుకొస్తాం అన్న రేవంత్ రెడ్డి గారు ఎరువుల కోసం రైతులు అంతకుముందుకు ఎట్లయితే ఎరువుల కోసం చెప్పులు లైన్లో పెట్టి నిలబడ్డారో మళ్ళీ 2014 ముందు ఎట్లా జరిగిందో అదే మార్పు తీసుకొచ్చారు. రైతులకు బాగా ఎరువుల విషయంలో బాగా అన్యాయం ఇబ్బంది పెడతా ఉండు. ఆ ఇబ్బంది ఒకటి తగ్గియాలి. రెండోది రైతుకు బోనస్ ఇస్తా ఉండు. ఎకరా సన్న బియ్యానికి వడ్లకు బోనస్ ఇస్తాను. ప్రతి పంటకు బోనస్ ఇస్తా అన్న రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తా ఉండు. ఆ బోనస్ కూడా కొంతమందికి వేస్తూ ఉన్నారు, కొంతమందికి వేస్తూ ఉన్నారు. బోనస్ కూడా సక్రమంగా ఇవ్వాలి. నువ్వు రైతులకు ఇచ్చిన హామీని నువ్వు నెరవేర్చకుండా నేను రైతులకు అన్ని చేసిన 6 గంటలు చేసిన అంటా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. అది తప్పు కదా. ఒక రైతులు మోసం చేసిన వాళ్ళు ఎవరు కానీ రైతులు మోసం చేసిన వాళ్ళు ఈ బాగుపడ్డ రోజు చరిత్ర లేదు. అలాగే రేవంత్ రెడ్డి రైతులు మోసం చేసిన రేవంత్ రెడ్డి గారు వెంటనే దిగిపోవాలి అని రైతులు కోరుకుంటా ఉన్నారు ఈ సమావేశం ద్వారా. ఇది రైతులైతే తీవ్ర ఆక్రోశంతో ఉన్నారు. ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. రైతు డిక్లరేషన్ లో హామీలు ఇచ్చి తీరా మేమంతా కూడా ప్రభుత్వ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలబడి ఎన్నికల్లో గెలిపించుకుంటే మమ్మల్ని మోసం చేసింది. రైతులు ఇటు ఒక పక్క ఎరువులు దొరకక క్యూ లైన్ లో నిలబడి ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి, ఇటు గిట్టుబాటు ధర లేక ఇటు పండించిన పంట అమ్ముకుంటే నష్టాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. భారీగా అయితే ఒక రైతు సంగ్రామ సదస్సుకు అయితే ఇక్కడికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా తరలి వస్తున్నారు. కెమెరామెన్ బాలుతో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్. పనికర మల్లయ్య గారు పనికర మల్లయ్య గారు తెలంగాణ ఉద్యమంలో చంద్రబాబు నాయుడికి బుద్ధి తెచ్చే విధంగా అద్భుతమైన మాటలు చెప్పి స్ఫూర్తినిచ్చిన పనికర మల్లయ్య గారి ఆశీస్సులు ఇలా కేటీఆర్ గారికి ఇచ్చారు. ఈ రైతు పోరాటంలో తామంతా కలిసి వస్తామని చెప్పేసి పనికర మల్లయ్య గారు చెప్తూ ఇక్కడికి వచ్చి ఆశీర్వదించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. దయచేసి ముందు వరుసలో ఉన్న వాళ్ళందరూ ఎన్నికెళ్ళాలి. అక్క మీరు వినయన్నకు అవకాశం ఇవ్వండి, కూర్చోండి. నాగలక్ష్మి గారికి ఇస్తే ఇవ్వండి, తొందరగా ఇచ్చేసి మీరు వెనకెళ్ళండి. రైతు నాయకులు హన్మకొండ రైతు నాయకులు నాగలి ప్రజెంట్ చేస్తున్నారు. దయచేసి మీ అందరు కూడా ఎన్నికకి వెళ్ళిపోవాలి. పనికర మల్లయ్య గారు అక్కడ కూర్చోబెట్టారు, వారు వెనుక కూర్చోబెట్టారు, మీరు కూర్చోండి. మనకు స్థానం ఇచ్చేది కష్టం.
వేదిక ముందు ప్రెస్ మిత్రులందరూ కూడా వెళ్ళినట్లయితే ఈ రోజున వరంగల్లో జరుగుతున్న ఈ రైతు సంగ్రామ సదస్సు మొదలు పెట్టుకుందాం. దాకరావు గారికి కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి. వెళ్ళాలండి మీరు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై రామన్న. ఈరోజు వరంగల్ వేదికగా రైతు సంగ్రామ సదస్సు అనేది ఈరోజు మనం పెట్టుకుంటున్నాం. ఈ రైతు సంగ్రామ సదస్సుకి 43-44 డిగ్రీల ఎండ ఉన్నా కూడా వరంగల్ నలుమూల నుండి వచ్చిన మా రైతన్నలకు చేతులెత్తి నేను నమస్కరిస్తా ఉన్నా. ఈరోజు ఈ వేదికకు ముఖ్య అతిథిగా వచ్చిన మా కేటీ రామారావు గారికి, మన బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, రైతన్నలకు అండగా 2.5 సంవత్సరాల నుంచి నిరంతరంగా పోరాటం చేస్తూ అణగారిన వర్గాలు ఎవరు ఎక్కడ సమస్య ఉందా అని చెప్పేసి కూడా ఉంటే 2.5 సంవత్సరాలుగా ప్రతిపక్ష నాయకునిగా ఇవాళ బ్రహ్మాండమైన పోరాటం చేస్తున్న రామన్న ఇక్కడిగా ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు వారికి మీ తరఫున, నా తరఫున, వరంగల్ రైతాంగం తరఫున, బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా వేదిక మీద ఆసీనులైన మా ఎల్ఓపి లీడర్ సిరికొండ మధుసూదనాచారి గారు, మా డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ గారు, వర్యులు సత్యవతి రాథోడ్ గారు, ఎర్రవెల్లి దయాకర్ రావు గారు, పొన్నా లక్ష్మయ్య గారు, రెడ్డియా నాయక్ గారికి నమస్కరిస్తున్నాం. మాజీ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారికి ఈ వేదిక స్వాగతం తెలియజేస్తా ఉన్నది. అదేవిధంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారికి స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ఎమ్మెల్సీ మిత్రులు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా తక్కపల్లి రవీంద్రరావు గారికి వేదిక స్వాగతం తెలియజేస్తా ఉన్నది. అదేవిధంగా నా తోటి నియోజకవర్గ ఇన్ఛార్జీలు